నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మందికి ప్రాణం పోసేలా, వాళ్ళ జీవం మళ్ళీ బ్రతికేలా ఈ కార్యక్రమానికి పూనుకొని అయితే నిన్న దీనికి సంబంధించి ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ రక్తదానం అనగానే నా పేరు గుర్తొస్తుంది, దానికి నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మాట్లాడారైతే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగానే ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టడం, 2 లక్షల మందికి కొన ఊపిరితో ఉన్న వాళ్ళని కూడా బ్రతికిస్తుందంటే రక్తం వల్లే మోస్ట్ ఆఫ్ ది చాలా సిచ్యువేషన్స్లో. బట్ మీరు ఎంతో తీవ్రంగా వ్యతిరేకించే సినిమా రంగాన్ని, కళారంగానికి, బట్ చిరంజీవి గారు ఒక ప్లస్సే కదా, ఒక ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు కదా. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు పెట్టారు? నాకు తెలిసి 2000 సంవత్సరంలో ఎప్పుడు పెట్టారు. 25 years. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అని ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అది 1893. 1893 అంటే నేటికి 132 సంవత్సరాలు. అది ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలో, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రధాన నగరాలలో ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసింది. ఆ సేవలు అందిస్తుంది. ఎప్పుడు 137 సంవత్సరాల నుంచి. 1984లో మద్రాసులో ఒక సంస్థ ప్రారంభమైంది, లయన్స్ క్లబ్. ఆ లయన్స్ క్లబ్ ఎప్పుడు నుంచి? లయన్స్ క్లబ్ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం అనేది 1984లో చెన్నైలో మొదలై దేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించింది. మన భారతదేశంలో వాళ్ళు వందలాది బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఎవరు? లయన్స్ క్లబ్ వారు. చిరంజీవి గారు నాకు తెలిసి ఒకటే బ్లడ్ బ్యాంక్ పెట్టారు, జూబ్లీ TV5 ఎదురుగా ఒకటి. ఒక్క బ్లడ్ బ్యాంక్ పెడితేనే చిరంజీవి గారి గుర్తొస్తే 25 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం పెట్టి లయన్స్ క్లబ్ పెట్టి వందలాది బ్లడ్ బ్యాంకులు నడుపుతున్న లయన్స్ క్లబ్ ఎందుకు గుర్తు రావట్లేదు? 137 సంవత్సరాల నుంచి అంతర్జాతీయంగా దాదాపు ప్రతి దేశంలో వేలాదిగా బ్లడ్ బ్యాంకులు పెట్టిన ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ఎందుకు గుర్తు రావట్లేదు? అంటే నేను చిరంజీవి అంటలా, ఈ గుర్తుకు తెచ్చుకునే వాళ్ళని అంటున్నా. వాళ్ళు సంస్థగా పెట్టడం వేరు, వీళ్ళు కళారంగంలో ఉంటూ సేవా దృక్పథంతో చేయడం అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా. అదే వాళ్ళు అంతర్జాతీయంగా బ్లడ్ బ్యాంక్ అంటే ఎవరు గుర్తు రావాలి? గుర్తుకొచ్చే సన్నాసి దద్దమ్మకు చెప్తున్నా, ఆ వ్యక్తి పూజ మానసిక రోగికి చెప్తున్నా. టీవీల్లో మా చిన్నప్పుడు టీవీలు ఉండే, టీవీల్లో ప్రతిసారి సీరియల్లో యాడ్లు వచ్చాయి, కమర్షియల్ యాడ్స్ వచ్చాయి కావు. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మీకు కూడా కొత్త రక్తం వస్తుంది అని దూరదర్శన్లో అప్పుడు అడ్వర్టైజ్మెంట్, ఆ రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళు. చెప్పేది ఎవరు? దాంట్లో వైద్య ఆరోగ్య సంబంధించిన నిపుణులు చెప్పేవాళ్ళు. అంటే డాక్టర్లు, రీసెర్చ్ స్కాలర్సు, హెమటాలజిస్టులు, వీళ్ళందరూ మాట్లాడేవారు. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అంటే ఆరోగ్యానికి సంబంధించిన నిపుణులు వాళ్ళు. రక్తదానం ఎవరికి సంబంధించిన విషయం? అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే నీ బుర్రకు ఎక్కనప్పుడు ఎవరో మొహానికి రంగులు వేసుకొని గంతులు వేసే సినిమా యాక్టర్ చెప్తేనే రక్తదానం చేయాలని నీ బుర్రలోకి ఎక్కడం అనేది నీలో ఉన్న లోపం. అది నీకున్న వ్యక్తి పూజ మానసిక రోగంలో ఒక వైద్య ఆరోగ్య నిపుణుడు చెప్తే రక్తదానం చేయాలనే నీ బుర్రకు ఎక్కలేదు. కానీ దాంతో ఎటువంటి సంబంధం లేని చిరంజీవి వచ్చి రక్తదానం చేయండి రా అంటే నీ బుర్రలోకి ఎక్కింది, చూసావా? అది నీలో ఉన్న లోపం. సార్, ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చి కంటిన్యూ చేయండి. ఆ అభిమానుల్లో ఉన్న లోపం, దాన్ని వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు. ఆ అభిమానులకు తెలియదు ఏంటి? ఇటువంటి బ్లడ్ బ్యాంకులు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అనేది దాదాపు 135 సంవత్సరాల క్రితమే నెలకొల్పింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో సేవలు అందిస్తుందని వాళ్ళకి తెలియదు. అట్లాగే లయన్స్ క్లబ్ అనేది 1984లో మొదలుపెట్టారు. అది దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏమంటారు? చిరంజీవే రక్తదానం కనిపెట్టాడని, అంతకుముందు రక్తదానం అనేది లేదనే భ్రమల్లో బతుకుతున్నారు.
ఆ భ్రమంలో బతికే వారిని వ్యక్తి పూజ మానసిక రోగులు అంటారు. వాళ్ళు వచ్చి చిరంజీవి చెప్పి మీ వల్లనే రక్తదానం అనేది మొదలైంది, రక్తదానం అంటేనే చిరంజీవి అని చెప్తే ఈ మహామానసిక రోగులు చెప్పేదాన్ని నమ్మి ఆనందపడిపోయి మైమరచిపోయి తన్మయత్వం పొంది స్టేజీ మీదకి వచ్చి రక్తదానం అంటేనే నేనే గుర్తుకు రావడం నా పూర్వజన్మ సుకృతం అనే భావన ఏదో చిరంజీవిలో చూసారా. వీళ్ళు మానసిక రోగులైతే ఆయన మహామానసిక రోగి. సో నేను చిరంజీవి చెప్పేది ఏంటంటే ముందు బ్రహ్మంలో నుంచి బయటికి రా. నువ్వు ఏర్పాటు చేసింది ఒకటి హైదరాబాద్లో, ఉభయ రాష్ట్రాల్లో నువ్వు రాష్ట్రం సంయుక్తంగా ఉన్నప్పుడు కూడా ఒకటి నువ్వు ఏర్పాటు చేసింది. అప్పుడు నువ్వు ఏర్పాటు చేసిన ఒకటి తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నున్నాయి లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్స్? సార్ బ్యాంకులు ఉన్నాయి సార్, ఐ అగ్రీ ఫర్ దట్, నేను కాదంటలేదు. బట్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరు సేవా దృక్పథం వచ్చేలాగా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయటకు వచ్చి చేస్తున్నారు చెప్పండి. అది వాళ్ళ లోపం అంటున్నా కదా. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధం లేని చిరంజీవి చెప్తేనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావంటే నీకున్న మానసిక రోగం అది. నీకు ఒక డాక్టర్ చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి. ఒక ప్రాణాలని కాపాడుతున్నావు అని వైద్య బ్లడ్ డొనేషన్ ఎవరికి సంబంధించిన విషయం? అది వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన విషయం. వైద్య ఆరోగ్య రంగ నిపుణుడు చెప్తే నీ బుర్రకెక్కపోతే నీలో ఉన్న లోపం అది. చిరంజీవి చెబితేనే అంటే మొహానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాడో లేకపోతే నా కులం ఓడో చెప్పాడు కాబట్టి నేను రక్తదానం చేస్తానంటే నీలో ఉన్న లోపం అది. ఆ లోపాన్ని సరిచేయి చిరంజీవి. చెప్పు నీకున్నది అభిమానం కాదు, వ్యక్తి పూజ మానసిక రోగం. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో. ఆ అవసరం ఉంటే 1000 వోల్ట్ల కరెంట్ షాక్ పెట్టించుకో ఆ మానసిక రోగం పోవడానికి. అది చెప్పాలి చిరంజీవి. అదే సార్, ఇప్పుడు ఒక హీరో వచ్చి బయటికి ఇది చెయ్యండి అది చెయ్యండి మీరు కొంచెం ఇందులో పాల్గొనండి అన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని అభిమానించేవాళ్ళు వాళ్ళు ఆరాధించేవాళ్ళు వాళ్ళందరూ ముందుకు వచ్చి చేస్తున్నారంటే చేస్తున్న దాన్ని మనం గుర్తిస్తే సరిపోద్ది కదా. వాళ్ళు చెప్తేనే ఎందుకు చెయ్యాలి? ఆ రంగంలో నిపుణులు చెప్తే నీకు ఎందుకు ఎక్కడలేదు బుర్రకి? ఇది కదా లోపం. కాబట్టే కదా సార్ ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఆయన అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. గుడ్డేం కాదు మెగాస్టార్ అయ్యి దానివల్లనే. అంటే ఆయన కులం వల్ల మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ కానీ పవర్ స్టార్ కానీ మన లేకపోతే బాలకృష్ణ వాళ్ళకంటే కులం అంత లేదు కానీ వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం చెందినవాడు మెగా కాంపౌండ్ వీళ్ళందరూ కులం వల్ల అయ్యారు. ఆదరణ కులం వల్ల వచ్చింది. అంటే కులమే ప్రధానం అంటారా? వాళ్ళని ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది మొన్న ఏదో ఆయనది విశ్వంబర రిలీజ్ అవుద్ది. మొదటి రోజు 600 టికెట్ పెడతాడు మొదటి రోజు. అట్లా వారం రోజులు 10 రోజులు తెచ్చుకుంటారు. ఫస్ట్ వీక్లో 3 రోజులు 4 రోజులు సెకండ్ వీక్లో ఫుల్. సో 10 రోజులు ఎవడబ్బా సొమ్మది. సార్ ఇప్పుడు నాకు డౌట్ సార్, ఇప్పుడు ఒక హీరో చెప్తే వింటున్నారు అని చెప్పి మీరు ఎవరినైతే అంటున్నారో వాళ్ళని అదే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చూడట్లేదు, సినిమా నచ్చకపోతే చూడట్లేదు, కానీ సేవా దృక్పథం ఉండడం వల్లే వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళని కొంచెం మనం పాజిటివ్ వేలోనే ఆలోచించవచ్చు కదా. నువ్వు బ్లడ్ డొనేట్ చేసేది ఎవరికి? మరొక ప్రాణాలు రక్తం కాపాడటం కోసమా లేకపోతే చిరంజీవి కోసమా? వేరే ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం. అది డాక్టర్లు చెప్పారు కదా చిరంజీవి కంటే ముందరా. కానీ చిరంజీవి శతాబ్దాలుగా చెప్తున్నారు కదా. భారత్ బంగ్లాదేశ్ యుద్ధం 1971లో ప్రభుత్వం పిలిచి అడిగేది కదా రక్తదానం చేయండి అని. నేను మొట్టమొదటి రక్తదానం చేసి నా వయసు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు రైల్వేలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండగా రైల్వే హాస్పిటల్ ఎవరికి బ్లడ్ కావాలి బి పాజిటివ్ ఎవరు ఉన్నారు చేతులు ఎత్తండి. అంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ కోసం బ్లడ్ టెస్ట్ కంపల్సరీ ఉండేది, బ్లడ్ సర్టిఫికేట్ వెళ్ళదు. నాకు బి పాజిటివ్ అంటే నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది 1992లో. ఆ తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టేటప్పుడు దాదాపు నేను 8-10 సార్లు ఇచ్చుంటా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టే లోపల ఎందుకు ఇచ్చాను? చిరంజీవి చెప్పాడా నాకేమన్నా ఇవ్వమని? చిరంజీవి ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాడు, ఇతర రాష్ట్రంలో ఎవడు బ్లడ్ డొనేట్ చేయట్లేదా? సిగ్గులేదా మాట అనడానికి? బ్లడ్ డొనేషన్ అంటే నేనే గుర్తు రావడం అని. అరే సన్నాసి దద్దమ్మల్లారా మీ తప్పు. బ్లడ్ డొనేషన్ అంటే నన్ను గుర్తు తెచ్చుకోవడం తప్పు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ 137 సంవత్సరాల నుంచి చేస్తుంది. లయన్స్ క్లబ్ 40 సంవత్సరాల నుంచి చేస్తుంది. నేను పెట్టింది ఒకటే, వాళ్ళు వందలాదిగా వేలాదిగా కొంతమంది జాతీయ స్థాయిలో కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నారు. ఇది బ్లడ్ బ్యాంక్ అంటే నేను గుర్తు రావంటే నీ మానసిక రోగాన్ని గోపం మీద ఒకటి కొట్టి చెప్పాలి చిరంజీవి. ఆడు తన్మయత్వం పొంది ఆ మాటలని ఈయన తన్మయత్వం పొందడం అంటే వాడు మానసిక రోగి, ఈయన మహామానసిక రోగి. అంతకు మించి చేయలేదండి. రైట్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే సార్, లైక్ ఇప్పుడు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, నిజంగా ఫ్యాన్స్ ఒకవేళ నిజంగా వీళ్ళ మాటలు విని చేసే పని అయితే మరి ఓట్లు ఎందుకు వేయాలంటారు ప్రజలు?
ఎక్కడ ఏంది ఎలా చేయాలి వాళ్ళు ఇలా ఓట్లు అమ్మి రాజకీయంగా లబ్ధి పొందారు, మంత్రి పదవులు పొందారు, డబ్బులు సంపాదించుకున్నారండి. 80 లక్షల మంది ఓట్లు వేశారు చిరంజీవికి. ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు? నేను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ స్థాయి ఎదుగుతానని చెప్పాడు. ఓపిక లేకపోయింది, 5 సంవత్సరాలు ఓపిక పట్టలేకపోయాడు. 5 సంవత్సరాలు ఓపిక పట్టింటే 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు విభజిత ఆంధ్రప్రదేశ్కి. ఓపిక పట్టలేకపోయాడు. నాకు ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి, ఇమ్మీడియట్గా సంపాదించేసుకోవాలి. ఆ 80 లక్షల మందిని మోసం చేసి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. సరే, రాష్ట్ర విభజన అప్పుడు మరి తెలుగు రాష్ట్రాన్ని విభజనకి నేను వ్యతిరేకము, మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నేను బయటకు వచ్చేస్తున్నాను, బయటికి రావాలి కదా. బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టినా 2014లో ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన వ్యతిరేకంగా సోనియా గాంధీని ఎదిరించి రాజీనామా చేసి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టో, లేకపోతే ప్రజారాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించో, లేకపోతే జనసేన పార్టీ అని తమ్ముడితో స్థాపించో మళ్ళీ పార్టీ పెట్టింటే 2014లో ముఖ్యమంత్రి. వీళ్ళకి ఎప్పుడు ప్రజలు కాదు ముఖ్యం. ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఉన్నారండి. చిరంజీవి అభిమానుల గురించి మాట్లాడతాడు. అభిమానుల్ని నిట్ట నిలువున దోచుకున్న వ్యక్తి చిరంజీవి. ఆయన ఒకటి క్రియాశీలక సభ్యత్వం అని పెట్టాడు. క్రియాశీలక సభ్యత్వం అంటే ఏంటంటే, ఈయన నోటి ద్వారా చెప్పలేదు కానీ ఈ నాదెళ్ల మనోహర్ కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఉండే తమ్మిరెడ్డి శివశంకర్ కానీ, లేకపోతే బోలిశెట్టి సత్య కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులే కానీ, లేకపోతే గుంటూరులో ఉండే రమాదేవి కానీ, వీళ్ళందరూ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, కోకలుగా వందలాదిగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీరు 500 కడితే పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంగా 1500 జోడించి మీ తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు, మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చేసేవాడు? ఒక చెక్కు పట్టుకొచ్చేవాడు పెద్దది, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు. అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేవాడు, ఫోటోలు దిగేవాడు. పవన్ కళ్యాణ్ గారు ఫలానా సినిమాకి అడ్వాన్స్ తీసుకుని ఆ అడ్వాన్స్ ఇంటికి కూడా తీసుకెళ్లకుండా నేరుగా తీసుకొచ్చి కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ తన వంతుగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారని చెప్పేవాడు. పచ్చి అబద్ధం ఇది, పచ్చి మోసం, దగ, ద్రోహం, నయవంచన, కుట్ర. పవన్ కళ్యాణ్ చేసేది ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది 5 లక్షల ప్రీమియము మీ ఫోన్పేలో 249 రూపాయలు దొరుకుతుంది. 2000 రూపాయలు ఉండదు, అది 249 రూపాయలు. అంటే ఈయన వసూలు చేసే 500లో సగం కూడా లేదు. అది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాడు, మిగతా సగం జేబులో వేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీకి సగం కట్టాడా మొత్తం కట్టాడా మనకైతే తెలియదు. కట్టాడు, మిగతా సగం జేబులో వేసుకున్నాడు. వాళ్ళకేం చెప్పాడు? మీరు 500 కడితే నేను సినిమా అడ్వాన్సులు తీసుకొని ఇంటికి కూడా తీసుకెళ్లకుండా మీకోసం కట్టానని చెక్కులతో ఫోటోలు దిగాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో, నమ్మించాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? 2000 రూపాయలు మనకు 500కి వస్తుందని చాలామంది కట్టారు. ఆ కార్యకర్త చనిపోయాడు అనుకోండి, ఆ కార్యకర్తకి ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. డబ్బు ఎవరు ఇస్తున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఈయనేం చెప్తున్నాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, చనిపోయిన కుటుంబాలకి నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు. వాళ్ళ కార్యకర్త, చనిపోయిన కార్యకర్త మొత్తం డబ్బు కడితే 10 లక్షలు వచ్చేది. ఈయన డబ్బులు ఏమైనా జోడిస్తే ఇంకో 30-40 లక్షలు వచ్చేది. వాళ్ళ డబ్బు వాళ్ళకి కట్టకపోగా అందులో మొత్తం 30గా దొబ్బేసి వాళ్ళకి హక్కుగా ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ ఇస్తే, ఆ చెక్ అమ్మ ఇట్లా మీ అబ్బాయి ఇన్సూరెన్స్ చేశాడు మీకు డబ్బులు వచ్చినాయి తీసుకెళ్ళండి అని చెప్పట్లా. వాళ్ళకి చెక్కులు ఇచ్చి అన్నిటికంటే దిక్కుమాలైన సిగ్గుమాలైన నీచమైన పని ఏంటంటే, వాళ్ళకి హక్కుగా వచ్చే డబ్బులు కూడా తన కాళ్ళకి దండం పెట్టించుకొని ఇస్తున్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడైనా ఉంటాడు అసలు? ఓకే, అభిమానులని ఎలా అమ్ముకుంటున్నారో చెప్తున్నా. ఆయనేమో అన్నయ్య 80 లక్షలు ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముపాటు దుబ్బాడు. ఈయనేమో పార్టీ మీకోసమే పెట్టాను, ప్రజల కోసమే పెట్టాను, అవినీతి రహిత రాజకీయాలు చేస్తామని చిరంజీవికి తొత్తుగా ఉంటారు. చిరంజీవి ఆజ్ఞ జవదాటని అంటాడు, 25 సంవత్సరాలు పొత్తు అంటాడు. వీళ్ళందరూ తమ అభిమానులని, తన కాపు సామాజిక వర్గ ఓట్లని రాజకీయంగా గంపగుత్తగా అమ్ముకునేందుకు పార్టీలు పెట్టారే తప్ప ప్రజలకు ఏదో సేవ చేద్దామనో, ప్రజలకు ఏదో మంచి చేద్దామనో లేదు వీళ్ళకి. రాష్ట్ర విభజనప్పుడు ఎవడైనా సరే నోరిపి మాట్లాడా? పోనీ రాష్ట్ర విభజన అయిపోయింది, విభజన హామీలు, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ. అంటే ప్రజల పార్టీ కంటే కులం పార్టీ అనుకుంటున్నారా మీరు? కులం పార్టీ కూడా కాదు, వాళ్ళని గొర్రెలను తీసుకొచ్చి అమ్మినట్టు అమ్ముతున్నారు 5 ఏళ్ళకోసారి.
రాజకీయ పార్టీలకి. ఓట్లు వేయించుకోవడం కాంగ్రెస్కి అమ్మటం ఆయన చేశాడు, ఓట్లు వేయించుకొని టీడీపీకి అమ్మటం ఈయన చేస్తున్నాడు. అవసరమైతే ఓట్లు వేయించాలా లేకపోతే ఓటు తీసాలా. బట్ ఓవరాల్గా ఎండుకు వచ్చే ముందు చిరంజీవి గారు అలా వ్యాఖ్యానించడానికి సో మీరైతే దీన్ని ఖండిస్తున్నారు. ఆ అభిమానులు ఎవడైనా సరే రక్తదానం అంటేనే చిరంజీవి అనేవాడు గుర్తొస్తే ఆడికి వ్యక్తి పూజ మానసిక రోగం అనే రోగం ఉంది. ఆడు భ్రమలో ఉన్నాడు, ఆడికి వాస్తవాలు తెలియదు. వాడి మాటలు విని రక్తదానం అంటే నేనే గుర్తొస్తున్నా అని ఈయన భ్రమంలో బతికితే ఈయనకి మహామానసిక రోగం ఉంది. రైట్, ఓకే రాజశేఖర్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.